ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మరి ఇప్పుడే కామినేని శ్రీనివాసరావు ఈ సాగునీటి రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి నిర్వహణ లోపాలు ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఏదైతే ఈ యొక్క డ్రైన్స్ కానీ, కెనాల్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఎన్ని వేల కోట్ల రూపాయలైనా, ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసుకున్నా దానికి వార్షిక ప్రతి సంవత్సరం కూడా దాని మినిమం మెయింటెనెన్స్ చేయకపోతే వేల కోట్లు, వందల కోట్లు కూడా నిష్ప్రయోజనం అవుతాయి. దాని ప్రయోజనాలు కూడా ఆఖరి రైతుకు కానీ, ఆఖరి ఎకరానికి కానీ అందనటువంటి పరిస్థితి, దుస్థితి ఉంది అధ్యక్ష. దీనికి ఈరోజు ఏదైతే మనం చూస్తున్నామో అదే ఒక ఉదాహరణ అధ్యక్ష. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మరి రబీ తర్వాత అంటే దాల్వా పంట అనంతరం కాలువలు కట్టినటువంటి సమయంలో ఖరీఫ్కి ముందు ఏదైతే ఈ యొక్క వీడ్ రిమూవల్ ఏదైతే ఉందో మరి దాని అన్నింటినీ కూడా ఓఎండ్ఎం వర్క్స్ కింద మనం చేయడం అనేది ప్రతి సంవత్సరం కూడా పరిపాటి అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దీనికి సరైనటువంటి నిధులు ఇవ్వక నీరు కార్చినటువంటి పరిస్థితుల్లో ఎంత దురదృష్టం అంటే లాస్ట్ ఇయర్ మేము చూస్తే మనం జూన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఓఎండ్ఎం పనులు రిక్వెస్ట్ చేసుకుని గ్రాంట్ తెచ్చుకుని జూలైలో పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. అంటే యాక్చువల్గా ఇది ఎప్పుడు కూడా మార్చిలో ఎస్టిమేషన్లు వేసుకుని ఏప్రిల్ నెలలో మరి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి మే నెలలో పనులు చేసుకోవాలి. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రివర్స్ ప్రభుత్వం కాబట్టి ఈ పనులు కూడా రివర్స్గా ఉండడంతో జూలైలో చేసేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈసారి మన ప్రభుత్వంలో అటువంటి పొరపాట్లకి తావివ్వకుండా ఏదైతే ఓఎండ్ఎంకి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మార్చి నెలలోనే ఎస్టిమేషన్ తీసుకుని ఏప్రిల్ నెలలోనే టెండర్స్ ఇచ్చి మే నెలలోనే కంప్లీట్ చేయాలనేటువంటి విధంగా మేము డిపార్ట్మెంట్ అయితే రివ్యూలు పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా మరి ఏదైతే మరి యొక్క కాలువలకు సంబంధించి లేకపోతే డ్రైన్స్కి సంబంధించి ఏదైతే వీడికి సంబంధించి మరి రిమూవల్కి సంబంధించి పనులు ఏవైతే ఉన్నాయో మరి మొన్న 2024 అంటే యాక్చువల్గా మన మే నెలలో చేయకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో జూన్ నెలలో మరి అంటే 21/6/2024 సంవత్సరాన్ని మరి గత ప్రభుత్వం చేయవలసిన పనుల నిమిత్తం మనం 80 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేసి 795 పనులు చేయడం జరిగింది అధ్యక్ష. అందులో పర్టికులర్గా కృష్ణా డెల్టాకు సంబంధించి మరి ఏదైతే 311 పనులకి 39.90 కోట్ల రూపాయలు ఆ రోజు కృష్ణా డెల్టాకు సంబంధించి ఈ ఓఎండ్ఎం వర్క్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇప్పుడే మనం చెప్పాం, ఏదైతే వర్షాలు సమృద్ధిగా పడినా లేకపోతే ఈవేళ నదుల నుంచి కూడా సమృద్ధిగా నీరు మనకి కిందకు వచ్చినా కూడా అది ఆఖరి ఎకరం వరకు పోవాలని అంటే ఆ యొక్క కాలువలు ఏదైతే మరి సిల్ట్తో పూడికైపోవడం వల్ల ఆ కిందకి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొద్దిపాటి వర్షాలు వచ్చినా కూడా మరి దిగువన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా జలాశయాల మాదిరిగా తయారయ్యి ఇప్పుడున్నటువంటి పరిస్థితి. అందుకే మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాం, ఈ రకంగా ఏదైతే గోదావరి డెల్టా కానీ, కృష్ణా డెల్టా కానీ, పెన్నా డెల్టా కానీ అంటే ఏదైతే ఓల్డ్ డెల్టా సిస్టమ్ ఏదైతే ఉందో బ్రిటిష్ సిస్టమ్ నుంచి అది కొలాప్స్ అయిపోయినటువంటి స్థితిలో వీటిని మళ్ళీ మోడరేషన్గా మనం వర్క్స్ని టేకప్ చేయకపోతే మరి భవిష్యత్తులో ఇక్కడ ఉండేటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుందని ఆయన దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అందుకనే మొన్న ఆయన కూడా ఎమర్జెన్సీ వర్క్స్ కింద టేకప్ చేసేటువంటి విధంగా అంటే ఏదైతే లాకులు కానీ, షట్టర్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి గత 5 సంవత్సరాల్లో మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో వాటి రిపేర్స్ నిమిత్తము, అదేవిధంగా ఎమర్జెన్సీ వర్క్స్ నిమిత్తం మరి మొన్న 10/10/2024 సంవత్సరంలో మరి రాష్ట్రంలో 2323 వర్కులకి 280 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా కృష్ణా డెల్టాకు సంబంధించి 334 వర్కులు గాను 56 కోట్లు మేము మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ పనులన్నీ కూడా నామమాత్రం అయినప్పటికీ కూడా పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ చూడాలని అంటే ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది వాస్తవం, ఏదైతే కిక్కిసా, ఎందుకంటే అది కొన్ని ప్రాంతాల్లో మరి పెద్ద ఎత్తున మేము కూడా ఎస్టిమేషన్ వేసినప్పుడు అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా జనరల్గా గొరబడెక్క వీడి కిందే దానికి కూడా ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నారు. పనులు చేయాలని అంటే వీడితో పాటు ఈక్వల్గా కిక్కెస్ని రిమూవ్ చేయలేం, దానికి ఎడిషనల్గా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు లేకపోవడం వల్ల అక్కడ పనుల్లో నాణ్యత దెబ్బతింటుంది, దాన్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా రెండవది ఏదైతే ఇప్పుడే చెప్పారు, ఏదైతే కైకలూరు కాన్స్టిట్యున్సీ కాదు, ఏదైతే కొల్లేరు
అంటే ఇటు కృష్ణా డెల్టా కానీ అటు గోదావరి డెల్టా కానీ 2 డెల్టాలకు సంబంధించిన డ్రైన్స్ నీరంతా కూడా మళ్ళీ ఆ కొల్లేరు నుంచి ఏదైతే ఉప్పుటేరు ఏదైతే ఉందో సముద్రంలో కలిసే ప్రాంతానికి అది కూడా పూర్తిగా పూడికతో నిండిపోయినమాట వాస్తవం అధ్యక్ష. అది ఖచ్చితంగా మళ్ళీ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించి ఆ యొక్క డ్రెడ్జింగ్ ద్వారా ఆ పూడికి ఏదైతే ఉందో దాన్ని తీయడం ఒకటి, 2 ఏదైతే కొంత ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించడం ద్వారానే శాశ్వతంగా అటు కృష్ణా కానీ ఇటు గోదావరి డెల్టాకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే ఈ ముంపు సమస్య నుంచి మనం రక్షించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా మరి భవిష్యత్తులో కూడా, ఎందుకంటే మీకు కూడా తెలుసు ఏదైతే అటు ఉండి కాన్స్టిట్యున్సీ అదేవిధంగా ఇటు కైకిలూరు మరి బోత్ మొన్న కూడా మీరు సొంత అటువైపు ఇటువైపు ఉన్నారు. మీరు కూడా మొన్న రైతులు సహకారంతో దాతల సహకారంతో పంటలు కూడా పెట్టి మిషనరీ కూడా మంచి టెక్నాలజీ పెట్టి, ఎందుకంటే అక్కడ కొల్లేరు కెనాల్స్ కూడా బాగా వెడల్పు ఉంటుంది, గట్టు మేయించి ఎక్కడ కూడా ప్రొక్రియన్స్ కానీ అందేటువంటి పరిస్థితి లేని టైంలో మళ్ళీ పంటలు కూడా పెట్టి అట్లా కొంతమేర మరి కొంత వాటర్ని బయటికి వెళ్ళేటువంటి విధంగా మొన్న మార్గాన్ని చూపించడం జరిగింది. భవిష్యత్తులో మరి అటువంటి పరిస్థితి లేకుండా డ్రెడ్జింగ్ చేసి ఆ ఆక్యుపేషన్ తొలగించేటువంటి విధంగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రివ్యూ చేసుకుని భవిష్యత్తులో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడే చెప్పారు ఏదైతే 40% 50% మరి ఏదైతే టెండర్స్లో మైనస్ చేస్తూ ఉన్నారని వాస్తవం అధ్యక్ష. అది కూడా లాస్ట్ టైం మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు సిఈలతోటి ఎస్సీలకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మరి వర్షాకాలం ప్రారంభమవుతేనే కానీ పనులు జరగట్లేదు, అంచేత వర్షపు నీటికి కొంత దాని పని అది చేసుకెళ్ళిపోతుంటే అది కాంట్రాక్టర్లకి కలిసి వస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఆకుమళ్ళు మునిగిపోతున్నాయని అనుకుంటే రైతులే ముందుకెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటే అది కూడా కాంట్రాక్టర్ ఖాతాలో పడిపోయి దానివల్లే వాడికి 10 రూపాయల పని 5 రూపాయలకి వేసుకున్నా అందులో 3 రూపాయలు వచ్చినా సరిపోతుంది అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకే సీరియస్గా ఇప్పుడు మాకు సేవ్ చేయకపోయినా పర్లేదు, గవర్నమెంట్కి రైతు సేవ్ అవ్వాలి. అంచేత 100కి 100% నాణ్యతగా అక్కడ పనులు జరగకపోతే సీరియస్గా అక్కడ డిపార్ట్మెంట్ ఏఈడి ఎవరైనా కన్సల్ట్ ఎవరైనా ఉంటారో వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తామని కూడా సీరియస్గా కూడా హెచ్చరించడం కూడా జరిగింది. ఆ రకంగా భవిష్యత్తులో నాణ్యతతో పనులు చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా లస్కర్లు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే గత మన ప్రభుత్వంలో అయితే ప్రతి మైలుకి కూడా ఎక్కడికక్కడ లస్కర్లు ఉంటూ ఆ వాటర్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా చేసుకునేవారు. అంటే ఏ లాకుల నుంచి ఎంత వాటర్ పోవాలి, ఏ పొలానికి ఎంత వాటర్ పోవాలి అనేది అంత మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసేవారు. కనీసం ఇప్పుడు మరి ఏఈలే లాకులు ఎత్తేటువంటి పరిస్థితి, ఎందుకంటే లస్కర్లు కూడా లేనిటువంటి స్థితిలో. ఒకప్పుడు 8,000 లస్కర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు కనీసం 600 కూడా లస్కర్లు లేనిటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం లస్కర్లని నియమించడం మాట నుంచి గత సంవత్సరంన్నర నుంచి వాళ్ళకి జీతాలు కూడా లస్కర్లకు ఇవ్వనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. మళ్ళీ ఆ పాత బకాయిలు కూడా ఇప్పుడు జీతాలు ఇచ్చి మొన్న ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని ఏదైనా ఆప్కాస్లో లస్కర్లని తీసుకుని మనం మెయింటెనెన్స్ చేయడమా, లేదంటే ఒక ఏజెన్సీకి ఇచ్చి సంవత్సరం పాటు కూడా మెయింటెనెన్స్ చేసేలాగా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా 2 సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అది తొందరలోనే ఆ రెండింటిలో ఏదో ఒక సజెషన్ తీసుకుని ఆ లస్కర్ల సమస్య కూడా తీర్చేటువంటి విధంగా, వాళ్ళకు కూడా ఒక ఉద్యోగ భద్రత ఉండేటువంటి విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి మీ ద్వారా కూడా మీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పింది ఏదైతే నీటి సంఘాలు ఏవైతే ఉన్నాయో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ఏదైతే కాలువలు కానీ డ్రైన్స్ కానీ రిజర్వాయర్స్ కానీ వాటికి సంబంధించినటువంటి పనులలో అక్కడ ఉన్నటువంటి రైతుల భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే మరి నీటి సంఘాలను ఎన్నికలు గతంలో మన 14-19 అధికారులు ఉన్నట్టుగా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా కొంతమేర సజావుగా ఆ రోజు మన పనులు చేపట్టుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టం లాస్ట్ టైం 1924 ఆ నీటి సంఘాలను రద్దు చేసేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇరిగేషన్ వ్యవస్థ కూడా ఇట్లా నిర్వీర్యం విధ్వంసం అవడానికి కూడా అదొక కారణం. అందుకే మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఏదైతే నీటి సంఘాలకు సంబంధించి WEA వాటర్ నీటి సంఘాలు కానీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ కానీ ప్రాజెక్ట్ కమిటీ కానీ దగ్గర 60,000 మందికి ఆ నీటి సంఘాల ద్వారా ప్రాతినిధ్యం కల్పించి ఎన్నికలు నిర్వహించడం జరిగింది అధ్యక్ష. ఆ రిజల్ట్ అనేది గత నెల రోజుల నుంచే నేను కూడా చూస్తున్నాను అధ్యక్ష. ఎక్కడైనా మరి శివారు ప్రాంతానికి నీరు అందట్లేదనంటే ఇమ్మీడియట్లీ అక్కడ నీటి సంఘం అధ్యక్షుడిని ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళు కూడా కాలగొట్టు మీద కనిపిస్తూ ఉన్నాడు. అక్కడ డిస్ట్రిబ్యూటరీ కమిటీ బాధ్యత తీసుకుంటూ ఉన్నాడు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అవసరమైతే సొంత జేబుల్లో నుంచి కూడా ఒక 20 లక్షలు 30 లక్షలు కావాలంటే ముందు ఇనీషియల్గా కూడా పెట్టుబడి కూడా పెట్టా పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అందుకే మేము డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఏదైతే ఈ నీటి సంఘాలకు సంబంధించి గతంలో 5 లక్షల వరకు కూడా నామినేటెడ్ మీద వర్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అధ్యక్ష.
ఇప్పుడు ఏదైతే పెరిగినటువంటి వ్యయం దృష్టిలో పెట్టుకుని దాన్ని 10 లక్షల వరకు కూడా ఆ నీటి సంఘాలకి నామినేషన్ మీద ఇచ్చేటువంటి విధంగా కూడా నిర్ణయం తీసుకోమని చెప్పేసి కూడా మొన్ననే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ యొక్క నీటి సంఘాల యొక్క భాగస్వామ్యంలోనే రైతులకు సేవ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అధ్యక్ష. ఆ లక్ష్యం అనుగుణంగానే పనిచేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. రాము గారు చెప్పింది చాలా చక్కటి సూచన. మా నియోజకవర్గంలో కూడా ఆల్మోస్ట్ అదే పద్ధతి ఆల్రెడీ జేబులోంచే అందరూ పెట్టుకుని బిల్లు వస్తుందా రాదా అన్నది పక్కన పెట్టి అవును మేము పెట్టించాం. సో మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది డెల్టా ఈ సిస్టమ్ మీద. అలాగే పంట కాలువల్లో ఆక్వాకల్చర్ నీళ్లు డ్రైన్లోకే వెళ్ళాలి, పంట కాలువల్లోకి రాకుండా మా నియోజకవర్గంలో చర్యలు తీసుకున్నాం. మన 2 జిల్లాల్లో కూడా అది సక్రమంగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా మీ పంట కాలువలు చూసే వాళ్ళకి మీ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ వెళ్తే ఈ ఆక్వా అభివృద్ధి అవుతుంది. ఆక్వా వల్ల ఎవరో కూడా బాధపడకుండా మిగిలిన రైతులందరూ కూడా ఉంటారు. ఇది కూడా పరిగణలోకి తీసుకోండి.